మనం రోజు ఎన్నో మందులు వాడతాం, రకరకాల క్రీములు వాడతాం. అసలివి మనకి ఎంతవరకు సేఫ్ అని ఎప్పుడైనా అనిపించిందా? మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఒక పెద్ద వ్యవస్థే పనిచేస్తోంది. దాని వెనుకున్నదే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. ఇది మనందరి భద్రతకు ఒక రకంగా చెప్పాలంటే పునాది లాంటిది. ఒక్కసారి ఆలోచిద్దాం. మనం రోజు వాడే ఈ ప్రాడక్ట్స్ వెనుకున్న భరోసా ఏంటి అసలు? దేని నమ్మి మనం వాడుతున్నాం? ఆ ప్రశ్నకి సమాధానమే మనల్ని రోజు అంశంలోకి తీసుకెళ్తుంది. ఆ సమాధానమేంటో కలిసి చూద్దాం రండి. సరే, మరి ఈ చట్టం మనల్ని ఎలా కాపాడుతుంది? దీన్ని మనమొక కనిపించని కవచంలా అనుకోవచ్చు. మనకు తెలియకుండానే మన చుట్టూ ఉంటూ ప్రమాదకరమైన ప్రాడక్ట్స్ నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. అసలు దీని ముఖ్యోద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం. ఏ చట్టం లక్ష్యం చాలా క్లియర్గా ఉంటుంది, అండ్ దాని పరిధి కూడా చాలా పెద్దది. సింపుల్గా చెప్పాలంటే, ఒక మందు గానీ కాస్మెటిక్ ప్రోడక్ట్ గానీ మన చేతికి రావడానికి ముందు జరిగే ప్రతి ఒక్క ప్రాసెస్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అంటే దాన్ని దిగుమతి చేసుకోవడం నుంచి, ఫ్యాక్టరీలో తయారు చేయడం, షాపులకు పంపించడం, చివరికి మనకు అమ్మడం వరకు ప్రతి స్టేజ్లోనూ దీని కన్నుంటుందన్నమాట. సరే, ఈ కవచం మనల్ని కాపాడుతుంది అంటున్నాం కదా, అసలు దేని నుంచి కాపాడుతుంది? అది తెలియాలంటే ముందుగా ప్రమాదాలు ఏ రూపంలో ఉంటాయో మనం తెలుసుకోవాలి. ఈ చట్టము వేటికి వ్యతిరేకంగా పోరాడుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టానికి అసలైన పవర్ ఎక్కడుందంటే దాని క్లియర్ డెఫినిషన్స్లోనే ఉంది. అంటే ప్రమాదకరం లేదా హానికరం అనే మాటకు అది చాలా ఖచ్చితమైన అర్థాన్ని ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ డెఫినిషన్లే చట్టాన్ని అమలు చేసేవాళ్ల చేతిలో ఆయుధాలన్నమాట. మొదటిది మిస్బ్రాండెడ్ డ్రగ్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రకమైన మోసం. అంటే కొనేవాళ్లను తప్పుదారి పట్టించే ప్రోడక్ట్ అన్నమాట. ఉదాహరణకు, డ్యామేజ్ అయిన టాబ్లెట్కి రంగు వేసి కవర్ చేయడం, లేదా లేబుల్ మీద లేనిపోని అబద్ధాలు రాసి అమ్మడం, ఇలాంటివన్నీ దీని కిందకే వస్తాయి. ఇక రెండోది అడల్టరేటెడ్ డ్రగ్, అంటే కల్తీ మందు. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ఇది నేరుగా మన ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది. ఒక మందులో ఏదైనా మురికి పదార్థం కలవడం, లేదా అస్సలు శుభ్రత లేని చోట తయారు చేయడం, వీటివల్ల ఆ మందు ఒక రకంగా విషంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక మూడోది స్పూరియస్ డ్రగ్, అంటే ఫేక్, నకిలీ మందు. ఇది చూడ్డానికి అచ్చం ఒరిజినల్ మందులాగే ఉంటుంది, కాని లోపల ఏమీ ఉండకపోవచ్చు, లేదా ఇంకా దారుణం ఏంటంటే ప్రమాదకరమైన కెమికల్స్ కూడా ఉండొచ్చు. ఇది నేరుగా జనాల ప్రాణాలతో ఆడుకోవడమే కదా. సరే, ప్రమాదాలేంటో చూశాం. మరి మనల్ని కాపాడే ఈ కవచాన్ని ఎవరు పట్టుకునుంటారు? ఎవరు దీన్ని కాపలా కాస్తారు? అసలు ఈ చట్టాన్ని అమలు చేసే సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం సిస్టమ్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే 3 భాగాలుగా చూడొచ్చు. మొదటిది రూల్స్ రాసే బ్రెయిన్స్, అంటే సలహా ఇచ్చే కమిటీలు. రెండోది నిజానిజాలు తేల్చే డిటెక్టివ్స్, అవే మన ల్యాబ్స్. ఇక మూడోది ఫీల్డ్లో పనిచేసే సోల్జర్స్, అంటే చట్టాన్ని అమలు చేసే ఆఫీసర్స్. వీళ్లంతా మనకు కనిపించని హీరోలన్నమాట. ఫస్ట్ డిటిఏబి. ఇది సైంటిఫిక్ నిపుణులతో కూడిన ఒక బోర్డ్. ప్రభుత్వానికి టెక్నికల్ విషయాల్లో సలహాలిస్తుంది. తర్వాత సిడిఎల్. ఇది దేశంలోనే హెడ్ ల్యాబొరేటరీ. ఏ ప్రాడక్ట్ అయినా ఇక్కడ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. ఇక డిసిసి. ఇది దేశం మొత్తం మీద ఈ చట్టం ఒకేలా అమలయ్యేలా చూసే ఒక కోఆర్డినేటర్ లాంటిది. ఇక వీళ్లే మన భద్రతా వ్యవస్థలో ఫ్రంట్ లైన్ సోల్జర్స్. గవర్నమెంట్ అనలిస్టులు ల్యాబ్లలో శాంపిల్స్ని టెస్ట్ చేస్తే, ఇన్స్పెక్టర్లు ఫ్యాక్టరీలకు, షాపులకు వెళ్లి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. చట్టం కరెక్ట్గా అమలయ్యేలా చూసుకునేది వీళ్లే. ఓకే, ఈ సిస్టమ్ ఉంది, బానే ఉంది. కానీ ఒక ప్రోడక్ట్ జర్నీలో ఇది ఎలా పనిచేస్తుంది? అంటే ఒక మందు బయట దేశం నుంచి వచ్చినా, మన దేశంలోనే తయారైనా దానిమీద కంట్రోల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ చట్టం ఒక ప్రోడక్ట్ యొక్క మొత్తం లైఫ్ సైకిల్ని తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. అంటే దేశంలోకి దిగుమతి అయ్యే దగ్గర మొదలుపెట్టి ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రాసెస్ చివరికి మనకు అమ్మేంతవరకు ఏ స్టేజ్లోనూ లూప్ హోల్స్ ఉండవు. ప్రతి స్టేజ్కి దానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. ఈ చట్టంలో ఉన్న అసలైన బ్యూటీ ఇదే. దాని రూల్స్లో ఎక్కడా గ్యాప్స్ ఉండవు. ప్రతి స్టేజ్లోనూ క్వాలిటీ అనే ఫిల్టర్తో చెక్ చేస్తుంది. కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు చూడండి, ఈ చట్టాన్ని ఎంత స్మార్ట్గా డిజైన్ చేశారో. ఇక్కడ ఒక స్పూరియస్ అంటే నకిలీ డ్రగ్ డెఫినేషన్ ఉంది. ఒకటి దిగుమతికి, ఇంకొకటి మన దేశంలో తయారీకి.
ఒకసారి గమనిస్తే రెండు అక్షరాల సేమ్ టు సేమ్, అంటే ప్రమాదం బయటనించొచ్చినా లోపల తయారైన చట్టం దాన్ని ఒకేలా చూస్తుంది. ఎలాంటి తేడా లేదు. రూల్స్ అన్నీ బావున్నాయి, కానీ ఎవరైనా వీటిని బ్రేక్ చేస్తే అసలీ చట్టానికి పళ్ళున్నాయా? ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయి. ఆ పరిణామాలు ఎంత సీరియస్గా ఉంటాయో మన చివరి సెక్షన్లో చూద్దాం. ఎందుకంటే జనాల ఆరోగ్యంతో ఆడుకోవడమనేది చాలా సీరియస్ విషయం. అందుకే ఈ చట్టంలో శిక్షలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఇవి జస్ట్ వార్నింగ్స్ కాదు, చాలా స్ట్రిక్టుగా అమలు చేసే శిక్షలు. ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మనకే అర్థమవుతుంది. నేరం ఎంత పెద్దదైతే శిక్ష అంత కఠినంగా ఉంటుంది. ఉదాహరణకు మామూలు కల్తీకి కొన్ని సంవత్సరాల జైలు శిక్ష పడచ్చు. కానీ అదే కల్తీ మందు వాడి ఎవరైనా చనిపోతే మాత్రం శిక్ష కనీసం 10 ఏళ్లు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు వెళ్తుంది. ఇది నిజంగా తప్పు చేసేవాళ్లకు చాలా స్ట్రాంగ్ మెసేజ్. అవును, యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్. ప్రజల ప్రాణాలతో ఆడుకునేవాళ్లను చట్టం అస్సలు వదిలిపెట్టదు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అనేది కేవలం కొన్ని రూల్స్ ఉన్న పుస్తకం కాదు. అది మనం వాడే ప్రతి ప్రోడక్ట్లోనూ సేఫ్టీ, క్వాలిటీ ఉంటుందని మనకిచ్చే ఒక భరోసా. నిజంగా మన ఆరోగ్యానికి ఇదొక కనిపించని కవచం. ఈ మొత్తం విషయం తెలిసాక మన నెక్స్ట్ టైం ఏదైనా ప్రోడక్ట్ మీద క్వాలిటీ అని చూసినప్పుడు దాని వెనుకున్న ఈ పెద్ద లీగల్ సిస్టమ్, ఈ కనిపించని కవచం మనందరికీ గుర్తొస్తుంది కదా. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలోనే కలుద్దాం.